హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా ధనురాశివారు దయచేసి ఈ వీడియోను ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా అక్షరం చాలా జాగ్రత్తగా అత్యంత శ్రద్ధగా వినండి. జూన్ 8వ తేదీన రాబోతున్న అష్టమి నాడు మీకు ఊహించిన విధంగా ఒక అత్యంత భయంకరమైన సూర్య మరియు శుక్రగ్రహాల వినాశన కాలం ఏర్పడబోతోంది. ఇది మిమ్మల్ని అనవసరంగా భయపెట్టడానికి లేదా మీలో ఆందోళన రేకెత్తించడానికి చెప్పే సాధారణ మాట ఎంతమాత్రం కాదు. మీ బాగోగులు కోరుకునే మీ ఆత్మీయ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుండి ముందే కాపాడాలని ఒక గురుతర బాధ్యతతో నేనిస్తున్న అత్యంత తీవ్రమైన బలమైన హెచ్చరిక ఇది. ముఖ్యంగా మీ జీవితంలో ఒక నిర్దిష్టమైన పేరు ఉన్న వారితో మాట్లాడేటప్పుడు మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలో, వారు మీ జీవితంలో ఎలాంటి ఊహించని వినాశనానికి కారణమవుతారో తెలిస్తే మీ గుండె వేగం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడ ప్రాణాలకే ముప్పు అని నేను అనగానే భౌతికంగా ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుందని లేదా ఇంకేదో కీడు జరిగి ప్రాణాలు పోతాయని మీరు అస్సలు భయపడకండి. ఇక్కడ ముప్పు అంటే మీ ప్రాణానికి కాదు, మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు, గుడ్డిగా నమ్మినవారు మిమ్మల్ని దారుణంగా మోసం చేయడం. మీరు ఎంతో రక్తం చిందించి అహర్నిశలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు ఒక్క క్షణంలో కళ్ళ ముందే ఆవిరైపోయి బ్రతికుండగానే ప్రాణం పోయినంత మానసిక క్షోభను ఎవ్వరికీ చెప్పుకోలేని నరకాన్ని మీరు అనుభవించడం. ఇలాంటి అత్యంత ఘోరమైన పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే, ఆ తప్పు వ్యక్తుల వలలో మీరు పడకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వెంటనే ఒక చిన్న పని చేయాలి. ఆ పనేమిటో, ఎవరితో జాగ్రత్తగా ఉండాలో, ఎందుకు జాగ్రత్తగా ఉండాలో నేను చాలా విపులంగా స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తాను. కాబట్టి నా మాటలను మీ మనసుకు హత్తుకునేలా వినండి. ఈ వీడియోలోని అత్యంత రహస్యమైన, మీ జీవితాన్ని మలుపు తిప్పే ముఖ్యమైన విషయాలను తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కమెంట్లలో ఓం శుక్రాయ నమః అని ఖచ్చితంగా రాయండి. అలాగే ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన ధనురాశి వారందరికీ షేర్ చేసి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కమెంట్లలో మీ జీవితంలో మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న ఆ కష్టం ఏమిటో దయచేసి నాతో పంచుకోండి. మీ కమెంట్స్ అన్నీ నేను స్వయంగా చదువుతాను. మీ బాధలు, కష్టాలు అన్నీ త్వరగా తీరిపోయి మీరు సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీకోసం నేను ఖచ్చితంగా ప్రార్థిస్తాను. కాబట్టి మీ సమస్యను రాయడానికి ఏమాత్రం సంకోచించకండి. సాధారణంగా మన హైందవ సంప్రదాయంలో అష్టమి తిథి అనగానే చాలామంది ఏదో తెలియని అకారణమైన భయానికి గురవుతూ ఉంటారు. ఆ రోజున ఎలాంటి శుభకార్యాలు, ముఖ్యమైన పనులు మొదలుపెట్టరు, దూర ప్రయాణాలు చెయ్యరు. కానీ ఆధ్యాత్మిక కోణంలో చాలా లోతుగా పరిశీలిస్తే అష్టమి అనేది ఒక గొప్ప మార్పుకు, ఒక పాత అధ్యయనం ముగింపుకు మరియు ఒక సరికొత్త ప్రారంభానికి సంకేతమని మనకు అర్థమవుతుంది. మన జీవితంలో పనికిరాని విషయాలను, ద్రోహం చేసే వ్యక్తులను పక్కన పెట్టి ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ అష్టమి తిథి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ జూన్ 8వ తేదీన వస్తున్న అష్టమి మాత్రం ప్రత్యేకంగా ధనురాశి వారికి జ్యోతిష్య శాస్త్రపరంగా మరియు ఆధ్యాత్మిక పరంగా అత్యంత సున్నితమైన, అప్రమత్తంగా ఉండవలసిన ప్రమాదకరమైన సమయమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలో జరుగుతున్న సూర్య మరియు శుక్ర గ్రహాల సంచారం, వాటి అసాధారణ కలయిక మీ మనస్సు మీద, మీ ఆలోచన విధానం మీద అత్యంత తీవ్రమైన, ఊహించని ప్రభావాన్ని చూపబోతున్నాయి. వినాశన కాలం అని నేను అనగానే మీరు మళ్ళీ ఏదో తుఫాను వస్తుందనో లేదా భౌతికంగా అంతా సర్వనాశనం అయిపోతుందనో అనుకోవద్దు. ఇక్కడ వినాశనం అంటే భౌతికమైనది కాదు, పూర్తిగా మానసికమైనది మరియు ఆర్థికపరమైనది. ఆలోచనల వినాశనం, విచక్షణ బుద్ధి మందగించడం ఇక్కడ ప్రధానంగా జరుగుతాయి. మీరు తీసుకునే అత్యంత తప్పుడు నిర్ణయాలు, ఇతరులు మీకు ఉద్దేశపూర్వకంగా ఇచ్చే తప్పుడు సలహాలు, మీ మనసులో ఏర్పడే విపరీతమైన గందరగోళం, ఒకరిని గుడ్డిగా నమ్మి సర్వస్వం కోల్పోవడం, ఆర్థిక పరంగా మీరు చేసే చిన్న తప్పులు ఒక పెను భూతంలా మారి మీ మెడకు గట్టిగా చుట్టుకోవడం వంటివి ఈ సమయంలో జరిగే అవకాశం 100% ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా మానవ సంబంధాలలో, ముఖ్యంగా రక్త సంబంధీకులు లేదా అత్యంత సన్నిహితుల మధ్య ఊహించని అపార్థాలు రావడం, మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎదుటివారికి ఎంత మంచి చేసినా వారు మిమ్మల్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడం, మీ మాటలను వక్రీకరించి మిమ్మల్ని దోషిగా నిలబెట్టడం వంటివి కూడా ఈ వినాశన కాలంలో ప్రధానంగా జరుగుతాయి.
ధనురాశి వారు ప్రస్తుతం ఎంతటి దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, ఎన్ని రకాల తీవ్రమైన సమస్యలతో అనుక్షణం సతలతమవుతున్నారో నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఒకవైపు విపరీతమైన ఆర్థిక ఒత్తిడి మిమ్మల్ని అడుగడుగునా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు. తీరని అప్పుల బాధలు, మీరు ఇతరులకు కష్టకాలంలో అప్పుగా ఇచ్చి తిరిగి రావలసిన డబ్బు ఎంత అడిగినా సమయానికి చేతికి రాకపోవడం, అడిగితే వారు మొహం చాటేయడం లేదా ఎదురు తిరగడం మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. కుటుంబంలో రోజుకో కొత్త సమస్య పుట్టురావడం, భార్యాభర్తల మధ్య లేదా అన్నాదమ్ముల మధ్య ఏ చిన్న కారణం లేకుండానే పెద్ద పెద్ద కలహాలు రావడం, ప్రశాంతత కరువవ్వడం మిమ్మల్ని పూర్తిగా కుంగదీస్తున్నాయి. దీనికి తోడు మీరు ఎవరినైతే ప్రాణం కంటే మిన్నగా, దేవుడిలా గుడ్డిగా నమ్మారో వారి సరైన సమయం చూసి మీకు వెన్నుపోటు పొడవడం, దారుణమైన నమ్మక ద్రోహం చేయడం మీరు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రిళ్ళు నిద్రపట్టక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి అసలు తమ కెరీర్లో ఏమి జరుగుతుందో, రేపటి పరిస్థితి ఏమిటో అర్థం కాని ఒక భయంకరమైన అయోమయ స్థితి నెలకొని ఉంది. ఎటు చూసినా చీకటి. ఏ చిన్న పని మొదలుపెట్టినా అడుగడుగునా ఏదో ఒక ఆటంకం, విపరీతమైన మానసిక ఒత్తిడి మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇవన్నీ చాలవు అన్నట్లు మీ జీవితంలోకి అసలు ఎలాంటి అవసరం లేని కొందరు కొత్త వ్యక్తులు రావడం, వారి తీయటి మాయమాటలకు మీరు సులభంగా పడిపోవడం, ఆ తప్పుడు స్నేహాల వల్ల మీరు మీ అసలైన జీవిత లక్ష్యాల నుండి పక్కకు దారి మళ్లడం జరుగుతుంది. మీ ఇంట్లో విషయాలలో, అత్యంత సున్నితమైన మీ వ్యక్తిగత విషయాలలో బయటి వ్యక్తులు లేదా దూరపు బంధువులు అనవసరంగా జోక్యం చేసుకోవడం, మీకిష్టం లేకపోయినా ఉచిత సలహాలివ్వడం మీకు తీవ్రమైన ఆగ్రహాన్ని, చికాకును తెప్పిస్తోంది. ఇలాంటి ఒక అత్యంత క్లిష్ట సమయంలో జూన్ 8వ తేదీన జరగబోయే ఈ గ్రహాల మార్పు మిమ్మల్ని మరింత లోతైన చీకటి గోతిలోకి నెట్టే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక పచ్చి నిజాన్ని గమనించాలి. ఈ సమస్యలన్నీ ఆకాశం నుండి అకస్మాత్తుగా ఊడిపడటం లేదు, లేదా వాటంతట అవే గాలిలో నుండి రావడం లేదు. ఎవరో ఒకరి మాయమాటలు గుడ్డిగా వినడం వల్లే, ఎవరో ఒకరి దుష్ట ప్రభావం మీ ఆలోచనల మీద, మీ కుటుంబ వాతావరణం మీద పడటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రమాదం ఎక్కడి నుండి వస్తోందో మీరు ఖచ్చితంగా, స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ వ్యక్తులు ఎక్కడో ఖండాంతరాలలో లేదా దూరంగా లేరు. వారు మీ చుట్టూ ఉంటూనే, మీతో కలిసి నిత్యం తిరుగుతూనే మీ బలహీనతలు, మీ కష్టాలు, మీ ఆలోచనలు అన్నీ లోతుగా తెలుసుకునేవారే. మనకు ఎప్పుడూ కూడా అసలైన శత్రువులు తమ చేతుల్లో కత్తులు, కటార్లు పట్టుకుని నేను నీ శత్రువుని అని బోర్డు తగిలించుకుని ఎదురుగా రారు. వారు మన పక్కనే నిలబడి ఉంటారు. మనతోనే కలిసి ఒకే కంచెంలో భోజనం చేస్తారు. మనతో ఎప్పుడూ నవ్వుతూ అత్యంత ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. మన కష్టసుఖాలు పంచుకుంటున్నట్లు నటిస్తూనే, మన కన్నీళ్లు తుడుస్తున్నట్లు అత్యంత సహజంగా నటిస్తూనే, మనకు ఏమాత్రం అనుమానం రాకుండానే మన ఎదుగుదలకు కారణమైన పునాదులను లోపలి నుండి కదిలిస్తారు. వారు చాలా నెమ్మదిగా ఒక తీపి విషంలాగా మన జీవితంలోకి, మన మనస్సులోకి వ్యాపిస్తారు. మీకు ఎదురుగా కనిపించే అన్ని నవ్వుటున్న ముఖాలు నిజాయితీగా ఉన్నాయని, వారంతా మీ శ్రేయోభిలాషులని మీరు పొరపాటును కూడా అనుకోవద్దు. ఇది మీరు అత్యవసరంగా తెలుసుకోవాల్సిన అతిపెద్ద జీవన సత్యం. ప్రమాదం అనేది ఎప్పుడూ కేవలం కత్తిపోట్ల ద్వారా లేదా భౌతిక దౌర్జన్యం ద్వారా మాత్రమే రాదు. అది మాటల ద్వారా వస్తుంది. అత్యంత మృదువైన, నమ్మశక్యమైన, తీయటి మాటల ద్వారా వస్తుంది. మీరు ఎవరితోనో ఒకరితో ఏమీ ఆలోచించకుండా, మనస్సులో కల్మషం లేకుండా సరదాగా మాట్లాడిన ఒకే ఒక మాట, మీరు ఎవరికో మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి అమాయకత్వంతో చెప్పిన ఒకే ఒక రహస్యం, రాబోయే నెలల తరబడి మీకు నిద్ర లేకుండా చేసే ఒక పెద్ద మానసిక క్షోభకు, ఒక పెద్ద కుటుంబ కలహానికి మూల కారణమవుతుంది. మీరొకసారి మీ గతాన్ని, మీకు జరిగిన అన్యాయాలను ప్రశాంతంగా కూర్చుని గుర్తు చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంతమంది మిమ్మల్ని మీ మంచితనం చూసి ఎలా వాడుకున్నారో. మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మీరు ఒక స్నేహితుణ్ణి లేదా మీకు పరిచయం ఉన్న ఒక బంధువుణ్ణి గుడ్డిగా, ప్రాణంగా నమ్మి ఉంటారు. వాడు నావాడు, నాకు ఎప్పటికీ ద్రోహం చెయ్యడు, నా మేలు కోరేవాడు అన్న ఒక బలమైన నమ్మకంతో వారు చెప్పిన మాట విని ఎక్కడైనా వ్యాపారంలోనూ, చిట్టీలలో, షేర్ మార్కెట్లోనూ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉంటారు. చివరికేమైంది? ఆ పెట్టుబడి పెట్టిన కష్టార్జితం మొత్తం గాలికి కొట్టుకుపోయింది. మీ గుడ్డి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆ వ్యక్తి మిమ్మల్ని నడిరోడ్డు మీద నిస్సహాయంగా నిలబెట్టి ఉంటాడు.
ఆ రోజు మీరు పడిన బాధ, మీరు అనుభవించిన క్షోభ బహుశా మీకు, ఆ పైనున్న భగవంతుడికి మాత్రమే తెలుసు. అప్పుడప్పు చేసి తెచ్చిన డబ్బును అలా పరుల పాలు చేసి ఇంట్లో వాళ్లకు సమాధానం చెప్పలేక, బయట వాళ్లకు ముఖం చూపలేక మీరు లోలోపల ఎంత కుమిలిపోయారో, ఎన్ని రాత్రులు కన్నీరు కార్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ తప్పుడు సలహా ఇచ్చిన వ్యక్తి మాత్రం తనకేమీ తెలియనట్లు, నాకేమీ సంబంధం లేనట్లు చాలా సులభంగా తప్పించుకుని ఉంటాడు. ఇది కదా గుండెను కోసేసే నిజమైన నమ్మకద్రోహం అంటే. అలాగే మీ ఇంట్లో జరిగే ఒక చిన్న గొడవను, భార్యాభర్తల మధ్య వచ్చిన ఒక చిన్న మనస్పర్ధను, లేదా ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడని మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మీరు ఎవరికో ఒకరికి మీ బాధను పంచుకోవాలన్న తాపత్రయంతో, గుండె బరువు దించుకోవాలన్న ఒక అమాయక ఉద్దేశంతో చెప్పుకుని ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? మీ బాధను అర్థం చేసుకుని మీకు అండగా నిలబడాల్సింది పోయి మీ రహస్యాన్ని ఊరంతా తెలిసేలా చాటింపు వేశాడు. మీరు చెప్పిన మాటలకు మరికొన్ని కల్పిత కథలు జోడించి నలుగురిలో మీ పరువు తీసి చివరకు మీరే దోషి అనేలా, మీరే తప్పు చేశారు అనేలా అత్యంత దారుణంగా చిత్రీకరించి ఉంటాడు. మీ సొంత వాళ్ల ముందు, మీ కన్న వాళ్ల ముందు, మీ బంధువుల ముందు మీరు తలదించుకునేలా చేసిన ఆ సంఘటనను మీరు జీవితాంతం ఎలా మర్చిపోగలరు? రహస్యాలను పంచుకుంటే బాధ తగ్గుతుంది అనేది ఈ లోకంలో అతిపెద్ద అబద్ధం. తప్పు వ్యక్తులతో పంచుకుంటే ఆ బాధ పదింతలవుతుంది, ప్రాణం మీదికి వస్తుంది అనడానికి మీ జీవితంలో జరిగిన ఆ సంఘటనలే అతిపెద్ద ఉదాహరణ. ఆ సమయంలో మీరు అనుభవించిన నరకం, మానసిక వేదన అక్షరాలలో ఎవరికీ చెప్పుకోలేనిది. ఇంకా లోతుగా ఆలోచిస్తే మీ మనస్సాక్షి అనేకసార్లు మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చరించి ఉంటుంది. మీరొక పని చేస్తున్నప్పుడు, లేదా ఒకరితో కొత్తగా స్నేహం చేస్తున్నప్పుడు మీ లోపలి అంతరాత్మ ఇది తప్పు, వీడు సరైనవాడు కాదు, వీడితో వెళ్ళవద్దు, ఈ నిర్ణయం తీసుకోవద్దు అని గట్టిగా మొత్తుకుంటున్నా కేవలం మొహమాటం కొద్దీ ఎక్కడ వాళ్ళు బాధపడతారో అన్న ఒకే ఒక్క చిన్న పిచ్చి కారణం చేత మీరు ఒకరి మాట విని ఎన్నో ఊహించని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. మానసికంగా వారు మిమ్మల్ని ఎంతలా వాడుకున్నారో, మీ అమూల్యమైన సమయాన్ని, మీ శక్తిని, మీ డబ్బును ఎలా నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారో, మిమ్మల్ని తమ స్వార్థం కోసం ఎలా బలిపశువును చేశారో తలుచుకుంటే మీకు ఇప్పటికీ కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. అడుగడుగునా మీకు ఎదురైన ఈ చేదు అనుభవాలు, ఈ మోసాలు మిమ్మల్ని ఒక భయస్థుడిగా, ఎవరినీ నమ్మలేని వ్యక్తిగా మార్చేశాయి. అందుకే ఇప్పుడు మీకు ఎవరిని నమ్మాలో, ఎవరిని శాశ్వతంగా వదిలేయాలో అర్థం కాని ఒక భయంకరమైన సందిగ్ధావస్థ ఏర్పడింది. ఆ వ్యక్తులు ఎవరు? వారి పేర్లేమిటి? వారిని ఈ వినాశన సమయంలో ఎందుకు అంతలా దూరం పెట్టాలి అని తెలుసుకోవాలన్న ఆతృత, ఉత్కంఠ మీలో ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది కదా. నేను ఖచ్చితంగా ఆ వివరాలు మీకు ఏ దాపరికాలు లేకుండా వెల్లడిస్తాను. కానీ ఆలోపు మీరు నా మాటలను మరింత లోతుగా విశ్లేషించుకోవాలి. ధనువు రాశివారు స్వతహాగా చాలా మంచివారు, అతి సున్నిత మనస్కులు. ఎవరిలోనూ చెడును త్వరగా చూడలేరు. వారి మనసులో ఎలాంటి కల్మషం, కపటం ఉండదు. అందరూ తమలాగే మంచివారు అని, అందరి మనసులు తమ మనసులాగే స్వచ్ఛమైనవి అని గుడ్డిగా నమ్మేస్తారు. ఎవరైనా 2 కన్నీళ్లు పెట్టుకొని కష్టాలు చెప్పి 2 మాటలు మాట్లాడితే ఇట్టే కరిగిపోతారు. తమ జేబులో ఉన్నది తీసి ఇచ్చేస్తారు. సరిగ్గా మీలో ఉన్న ఈ అమితమైన మంచితనమే, ఈ గుడ్డి నమ్మకమే మీ పాలిట అతి పెద్ద శాపంగా మారుతోంది. దుర్మార్గులు, స్వార్థపరులు మీ ఈ బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ జూన్ 8వ తేదీన ఏర్పడుతున్న అష్టమి మరియు గ్రహాల ప్రతికూల స్థితిగతులు మీ ఈ బలహీనతను మరింత విపరీతంగా పెంచుతాయి. అంటే మీరు చాలా త్వరగా ఎవరి మాయలోనైనా, ఎవరి మాటల వలలోనైనా సులభంగా పడే అవకాశం ఈ సమయంలో అత్యధికంగా ఉంటుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఎవరైనా మాట్లాడుతున్నారంటే, మిమ్మల్ని ఎవరైనా ఒక తప్పు పని చేయమని లేదా రిస్క్ తీసుకోమని ప్రేరేపిస్తున్నారంటే, లేదా మీ భవిష్యత్తు గురించి భయపెడుతున్నారంటే వారే మీ పాలిట అతి పెద్ద శత్రువులు అని మీరు తక్షణం గుర్తించాలి. ఈ సమయంలో మీ ఆలోచనలను హైజాక్ చేసి మిమ్మల్ని ఒక కీలుబొమ్మలా తమ ఇష్టం వచ్చినట్లు ఆడించే ప్రయత్నం చాలా బలంగా, వ్యూహాత్మకంగా జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎప్పుడైతే సూర్యుడు మరియు శుక్రుడు ఇలాంటి క్లిష్టమైన స్థితిలో అష్టమ స్థానంలో ఉంటారో అప్పుడు మనిషి యొక్క విచక్షణా జ్ఞానం తాత్కాలికంగా నశిస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకునే శక్తి సన్నగిల్లుతుంది. ఒక భ్రమలో బ్రతుకుతూ తప్పుదారిలో పయనించే ప్రమాదం ఉంటుంది.
ఇలాంటి సమయంలో మీకు దగ్గరగా ఉంటూ మీ గురించి అన్నీ తెలిసిన కొందరు నిర్దిష్టమైన వ్యక్తులు మీ జీవితంలోకి ఒక పెద్ద తుఫానులా ప్రవేశించి తమ మాటల గారడితో మిమ్మల్ని పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తారు. అందుకే మీరు ఈ సమయంలో ఎంత వీలైతే అంత నిశ్శబ్దంగా ఉండాలి. అనవసరమైన మాటలు ఎవరితోనూ మాట్లాడకుండా మీ పనులు మీరు సైలెంట్గా చేసుకుంటూ బయటి ప్రపంచంతో పరిచయాలు తగ్గించుకోవాల్సిన అత్యంత కీలకమైన సున్నితమైన సమయం ఇది. వారి నెగటివ్ ప్రభావం మీ మీద పడకుండా ఉండాలంటే మీరు వారితో వాదించడం కాదు, వారి నుండి మౌనంగా తెలివిగా తప్పుకోవడం ముఖ్యం. ఇప్పుడు మీ మనసులో మెదులుతున్న ఆ అతిపెద్ద ప్రశ్నకు, ఆ మిస్టరీకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. ఆ వ్యక్తుల పేర్లేమిటి అన్నది ఒక పెద్ద మిస్టరీగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. మన ప్రాచీన జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయ నామ నక్షత్ర పరిశీలనల ప్రకారం మనుషుల పేర్లలోని మొదటి అక్షరాలు ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వభావాన్ని మరియు ఒక నిర్దిష్ట సమయంలో వారు ఇతరుల మీద చూపే ప్రభావాన్ని బలంగా తెలియజేస్తాయి. జూన్ 8వ తేదీన మరియు ఆ చుట్టుపక్కల రోజుల్లో గ్రహాల యొక్క ఈ కఠినమైన సంచార సమయంలో మీరు కొన్ని అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీ రహస్యాలు పంచుకునేటప్పుడు, లేదా వారితో ఆర్థికపరమైన, వ్యాపారపరమైన మరియు కుటుంబపరమైన ముఖ్యమైన విషయాలు చర్చించేటప్పుడు మీరు 100 రెట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆ వ్యక్తులు ఎవరంటే దయచేసి చాలా శ్రద్ధగా వినండి. వారి పేర్లు సా, పా, రా, క అనే అక్షరాలతో మొదలవుతాయి. ఈ 4 అక్షరాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో మీరు ఈ వినాశన కాలంలో చాలా దూరంగా, అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇక్కడ నేను చెప్పే ఒక అత్యంత ముఖ్యమైన నిబంధనను మీరు చాలా స్పష్టంగా, వివేకంతో అర్థం చేసుకోవాలి. ఈ సా, పా, రా, క అనే అక్షరాలతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరూ రాక్షసులు అని, పుట్టుకతోనే చెడ్డవారు అని, లేదా వారు ఉద్దేశపూర్వకంగా మీకు ఎల్లప్పుడూ హాని చేస్తారు అని నేను ఏ కోసానా అస్సలు చెప్పడం లేదు. దయచేసి నా మాటలను ఏమాత్రం అపార్థం చేసుకోకండి. ఈ ప్రపంచంలో ఎంతోమంది అద్భుతమైన, దయగల, మంచి మనస్సున్న, పరోపకారం చేసే గొప్ప వ్యక్తులు ఈ అక్షరాలతో పేరు కలిగి ఉన్నారు. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధిత సాంప్రదాయ పరిశీలన మాత్రమే. ఎవరినీ సరే కేవలం వారి పేరును బట్టి లేదా ఒక మొదటి అక్షరాన్ని బట్టి వారు చెడ్డవారు అని మనం ఎప్పటికీ నిర్ధారించలేము. అలా చేయడం కూడా చట్టపరంగా, నైతికంగా, మానవత్వం పరంగా చాలా పెద్ద తప్పు. నేను చెప్పేదేమిటంటే, ఈ నిర్దిష్ట సమయంలో గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల ఈ అక్షరాలతో పేరు ఉన్న కొందరు వ్యక్తుల నుండి మీకు తెలియకుండానే కొన్ని ప్రతికూల శక్తులు, నెగిటివ్ వైబ్రేషన్స్ ప్రసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ వారు ఇచ్చే సలహా నీ పాలిట శాపంగా మారవచ్చు. వారు చెప్పే మాట మీ మెదడులో ఒక తీరని గందరగోళాన్ని సృష్టించవచ్చు. కాబట్టి ఈ వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు మీ మనసులో ఉన్న భవిష్యత్తు ప్రణాళికలను, మీ లోతైన ఆర్థిక విషయాలను, మీ కుటుంబ గుట్టును పూర్తిగా వారికి చెప్పకుండా కాస్త సంయమనం పాటించడం, సురక్షితమైన డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మీకే ఎంతో శ్రేయస్కరం. మరి ఈ ఊహించని వినాశన కాలం నుండి, ఈ ప్రతికూల శక్తుల నెగటివ్ ప్రభావం నుండి మిమ్మల్ని మీరు 100% కాపాడుకోవడానికి, మీ ప్రాణానికి ప్రాణమైన మీ ఆత్మాభిమానాన్ని, మీ కుటుంబ మానసిక ప్రశాంతతను రక్షించుకోవడానికి మీరు తక్షణమే ఏమి చేయాలి? దీనికోసం జూన్ 8వ తేదీ నాడు మీరు ఒక చిన్న పని, ఒక అద్భుతమైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన ఖచ్చితంగా చేయాలి. దీనికోసం మీరు వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు, యాగాలు, పూజలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దొంగ స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ తిరిగి ఎలాంటి తాయెత్తులు కట్టుకోవాల్సిన పని అసలే లేదు. నేను దెయ్యాల గురించో, భూతాల గురించో, చేతబడుల గురించో లేదా మంత్రతంత్రాల గురించో చెప్పడం లేదు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు, భయాలు మాత్రమే. నేను మీకు చెప్తున్నది పూర్తిగా మీ అంతరాత్మతో మీరు చేసుకునే ఒక అద్భుతమైన, శాస్త్రీయమైన, ఆధ్యాత్మిక మరియు మానసిక స్వీయ పరిశీలన సాధన. ఈ పనిని మీరు చాలా శ్రద్ధగా, 100% నమ్మకంతో చేయాలి.
జూన్ 8వ తేదీ నాడు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా అనిపిస్తే అప్పుడు, ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో, ఎవరూ లేని చోట, ఎవరి డిస్టర్బెన్స్ లేని గదిలో ఒక 10 నిమిషాల పాటు ఒంటరిగా స్థిరంగా కూర్చోండి. ముందుగా మీ మొబైల్ ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్లో పెట్టి మీకు అందనంత దూరంలో పక్కన పడేయండి. మీ చుట్టూ ఎలాంటి టీవీ శబ్దాలు, మనుషుల మాటలు లేకుండా చూసుకోండి. కళ్ళు మూసుకుని వెన్నెముక నిటారుగా ఉంచి దీర్ఘంగా ముక్కు ద్వారా గాలి పీలుస్తూ నోటి ద్వారా మెల్లగా వదులుతూ ఒక 2 నిమిషాల పాటు మీ ఇష్టదైవాన్ని లేదా మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా పూర్తి ఏకాగ్రతతో స్మరించుకోండి. ఆ తర్వాత ఒక శుభ్రమైన తెల్లటి కాగితం మరియు ఒక బ్లూ లేదా బ్లాక్ పెన్ను తీసుకుని ఈ జీవితంలో రాబోయే రోజుల్లో మీరు సాధించాలనుకుంటున్న అతి పెద్ద లక్ష్యం ఏమిటో, మీ కల ఏమిటో ఒకే ఒక వాక్యంలో స్పష్టంగా, ఎలాంటి అక్షరదోషాలు లేకుండా నమ్మకంతో రాయండి. ఉదాహరణకు, నేను నా కుటుంబానికి ఒక అందమైన సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా నేను నా అప్పులన్నీ పూర్తిగా తీర్చి సమాజంలో తలెత్తుకొని ప్రశాంతంగా బ్రతకాలి అని మీకు నచ్చిన, మీ హృదయానికి అత్యంత దగ్గరైన లక్ష్యాన్ని రాయండి. ఆ లక్ష్యం రాసిన తర్వాత దాని కింద గతంలో మీరు చేసిన, ఇక భవిష్యత్తులో మీ ప్రాణం పోయినా సరే ఎప్పటికీ చేయకూడదు అనుకుంటున్న 3 అతిపెద్ద తప్పులను వివరంగా రాయండి. ఉదాహరణకు, మొదటి తప్పు, కేవలం పైకి కనిపించే నవ్వు చూసి, తీయటి మాటలు విని అనవసరంగా ఇతరులను గుడ్డిగా నమ్మడం. రెండవ తప్పు, మొహమాటం కొద్దీ ఎక్కడ కాదంటే ఏమనుకుంటారో అన్న భయంతో నా దగ్గర డబ్బులు లేకపోయినా ఇతరుల దగ్గర అప్పు తెచ్చి మరీ ఎదుటివారికి అప్పుగా ఇవ్వడం. మూడవ తప్పు, నా అత్యంత సున్నితమైన వ్యక్తిగత మరియు కుటుంబ రహస్యాలను, నా కష్టాలను, నా బాధలను బయటి వ్యక్తులతో, స్నేహితులతో పంచుకుని చివరకు అభాసుపాలవ్వడం. ఇలా మీ జీవితంలో మీరు పదే పదే చేస్తున్న, మీకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్న ఆ 3 పెద్ద తప్పులను ఆ కాగితం మీద స్పష్టంగా ఆలోచించి రాయండి. రాసిన తర్వాత కళ్ళు మూసుకొని, ఇకపై ఈ తప్పులను నా జీవితంలో నేను ఎప్పటికీ చేయను అని మీకు మీరే గట్టిగా ఆత్మవిశ్వాసంతో ప్రమాణం చేసుకోండి. ఆ తర్వాత ఆ కాగితాన్ని చిన్నగా మడతపెట్టి మీ పర్సులో కానీ లేదా మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుని పటం వెనుక కానీ ఎవరికీ కనిపించకుండా, ఎవరి కంటా పడకుండా చాలా జాగ్రత్తగా, భద్రంగా దాచుకోండి. ఈ చిన్న పని చేయడం వల్ల మీకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. జీవితంలో ఎంతో ముందడుగు వేస్తారు. కేవలం 10 నిమిషాలు మౌనంగా కూర్చొని మీ లక్ష్యాన్ని మరియు మీ తప్పులను ఒక కాగితం మీద రాయడం ద్వారా మీ మెదడులో ఇన్నాళ్లుగా గూడు కట్టుకుని ఉన్న అనవసరమైన, పనికిరాని, ప్రతికూల ఆలోచనలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఒక అద్భుతమైన మానసిక స్పష్టత మీకు లభిస్తుంది. మీరు ఎవరి మాట వినాలి, ఎవరి మాట అస్సలు వినకూడదు అనే దానిపై మీకు మీరే ఒక ఖచ్చితమైన, అదృశ్యమైన హద్దును గీసుకోగలుగుతారు. ఈ ప్రక్రియ వల్ల మీలో చచ్చిపోయిందనుకున్న ఆత్మవిశ్వాసం రెట్టింపు వేగంతో నిద్రలేస్తుంది. మీ చుట్టూ ఎంతమంది దుర్మార్గులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినా మీ మనసు ఒక కఠినమైన రాతిలా ఏమాత్రం చలించకుండా స్థిరంగా మారిపోతుంది. ఏది మీకు సరియైన నిర్ణయం, ఏది తప్పుడు నిర్ణయం అనేది మీ అంతరాత్మ మీకు ఒక గురువులా ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పడం మొదలుపెడుతుంది. మీ భావోద్వేగాలను, మీ కోపాన్ని, మీ బాధను మీరే నియంత్రించుకోగలిగే అద్భుతమైన మానసిక సమతుల్యత ఈ చిన్న సాధన ద్వారా మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అనవసరమైన వ్యక్తుల ప్రతికూల ప్రభావం మీ మీద ఏమాత్రం పడకుండా మిమ్మల్ని మీరు ఒక అభేద్యమైన కవచంలా కాపాడుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు ఇక ముందు తీసుకోబోయే కఠినమైన నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు తీసుకువెడతాయి. నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను, దయచేసి ఈ మాటను మీ గుండెల్లో పచ్చబొట్టులా ముద్రించుకోండి. మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి, మీ వ్యాపార లక్ష్యాల గురించి, మీ ఆర్థిక లావాదేవీల గురించి ఎంత వీలైతే అంత తక్కువ మందితో లేదా ఎవరితోనూ అస్సలు చర్చించకండి. కేవలం మీ పని మీద మాత్రమే మీ దృష్టి మొత్తం పెట్టండి. నిరంతరం కష్టపడండి, శ్రమించండి.
దైవాన్ని నమ్ముకుని, మీ స్వంత కష్టాన్ని నమ్ముకుని, ఎవరి సహాయం కోసం ఎదురు చూడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీరు నిజాయితీగా చేసే ప్రతి పనిలో దేవుడు మీకు అండగా ఉంటాడు. మన జీవితంలో వచ్చే సగానికి పైగా లేదా అంతకంటే ఎక్కువ సమస్యలు కేవలం ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్లే, మన గురించి మనం ఎక్కువగా ఇతరులకు డబ్బా కొట్టుకోవడం వల్లే, రహస్యాలు చెప్పడం వల్లే మొదలవుతాయి. ఎవరు ఎలాంటివారో తెలుసుకోకుండా, వారి గతం ఏమిటో కనీసం విచారించకుండా మన సర్వస్వం వారి చేతిలో పెట్టడం వల్లే మనం దారుణంగా మోసపోతున్నాం. అందుకే పెద్దలు, జ్ఞానులు ఎప్పుడో ఒక గొప్ప సామెత చెప్పారు: విజయం సాధించాలంటే చాలా నిశ్శబ్దంగా ఉండాలి అని, చెట్టు ఎదిగే కొద్దీ ఒదగాలి అని. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటూ ఎవరికీ తెలియకుండా మీ పని మీరు పట్టుదలతో చేసుకుంటూ వెడతారో, మీరు అంత త్వరగా, అంత బలంగా ఎవరు ఊహించని విజయాన్ని సాధిస్తారు. మీ విజయం చేసే శబ్దం మీ శత్రువుల చెవులు పగిలేలా ఉండాలి, కానీ మీ మాటల శబ్దం కాదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలుసుకోవడమే నిజమైన పరిపూర్ణమైన జ్ఞానం. ఈ విలువైన జ్ఞానాన్ని మీరు ఈ జూన్ 8 అష్టమి నాడు నేను చెప్పిన ఈ చిన్న స్వీయ పరిశీలనా ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా మీ సొంతం చేసుకోగలరు. మీలో నిగూఢంగా దాగి ఉన్న ఆ గొప్ప శక్తిని మీరు గుర్తించి, ఈ సూర్య శుక్రగ్రహాల వినాశన కాలం నుండి సురక్షితంగా బయటపడి ఒక అద్భుతమైన, ఆనందకరమైన భవిష్యత్తును నిర్మించుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దయచేసి ఎలాంటి భయాలకు, అనవసరమైన ఆందోళనలకు గురికాకుండా అత్యంత ధైర్యంగా ముందుకడుగు వేయండి. మీ ఇష్టదైవం యొక్క ఆశీస్సులు, అండదండలు మీకు ఎల్లప్పుడూ తోడుగా, నీడగా ఉంటాయి. ధనురాశివారు, మీ జీవితంలో త్వరలో బయటపడబోయే ఒక రహస్య వ్యక్తి గురించి, అలాగే మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ఆశ్చర్యకరమైన సంకేతం గురించి వచ్చే వీడియోలు చెప్పబోతున్నాను. ఆ విషయం చాలామందికి షాక్ ఇవ్వచ్చు, కాబట్టి ఆ వీడియోను అస్సలు మిస్ చేయకండి. చివరగా దయచేసి మరొక్కసారి చెప్తున్నాను, కామెంట్లలో ఓం శుక్రాయ నమః అని రాసి మీ అచంచలమైన భక్తిని లోకానికి చాటుకోండి. అలాగే మీ జీవితంలో మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యను, మీ కష్టాన్ని కామెంట్లలో నాకు తెలియజేయండి. నేను మీకోసం, మీ కుటుంబ క్షేమం కోసం ప్రతిరోజు తప్పకుండా ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు కొద్దిగా అయినా ఉపయోగపడింది అనిపిస్తే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసి, వారిని కూడా రాబోయే ఈ వినాశనకాల ప్రమాదాల పట్ల ముందుగానే అప్రమత్తం చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, మీ జీవితాన్ని మార్చే మరియు ఎంతో ఉపయుక్తమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. సదా మీ సేవలో మీ శ్రేయోభిలాషి.